ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. వరకు నువ్వు సన్నివేశం చూడలేదు. హరి ఎలా మాట్లాడాడో తెలుసా? ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా? నువ్వంటే సాఫ్ట్గా దూవుతున్నావు కానీ అతను ఎలా మాట్లాడాడో తెలుసా? నా జీవితం నేను ఎలా బతుకుతాను, నాకు ఏ లెక్క పత్రం లేదు, ఇద్దరిని చూసుకుంటాను, ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు. మీ ఇద్దరిని పెట్టుకుంటాడు, మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు రేపొద్దు నీ నడ్డి ఇరిగింది అనుకో, నువ్వు మంచం పడుకున్నావు అనుకో, ఆవిడ పక్కన ఇంకో లారీ మీదకి వెళ్తాడు, అక్కడ భోజనం చేస్తాడు, అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు. అప్పుడు ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అనమాట, ఒక ఊరు. నేను ఫస్ట్ అలాగే నమ్మిన, ఎంత మంచోడు, నా భర్తని మంచిగా ఉన్నవాడు 2 సంవత్సరాలకే ఈ కథ వేసి కూర్చున్నాడు. ఇంకోసారి పని అయితే మీకు మంచులో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసేవాడు కదా, ఇప్పుడు నన్ను తీసుకొచ్చి అయ్యో ఇవిడేంటి ఇంత సాఫ్ట్ గా చేసిన అతని చేత నేను తల్లి కాబడాలి, నాకు బిడ్డ కావాలి అని అనుకున్నావు. ఇక్కడ ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం కాస్తంత కూడా నీ కళ్ళలో ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ గురించి నువ్వు జాలి పడుతున్నావా? మీ ఆయన వదిలేసాడని చెప్పేసి అన్నావు, నీకు బిడ్డ కావాలని చెప్పేసి అన్నావు. అలాంటప్పుడు పెళ్లి కానీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది కదా. పెళ్ళైన వాడిని ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను కావాలని తప్పు చేయలేదు, ఒకసారి చేశారు, తర్వాత కంటిన్యూ వదిలేయొచ్చు కదా. తర్వాత ఒకసారి తెలియక బిడ్డ కావాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది. నాకు 2 పిల్లలు, నా జీవితం ఖరాబ్ చేయడానికి నాకు వచ్చిన. అతను అరవద్దన్నాడు, నువ్వు నోరు మూసుకున్నావు, అతను కంటిన్యూ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు నా అడ్వాంటేజ్ నేను చూసుకోవాలి కదండి, నాకు ఒక బిడ్డ కావాలి, మా ఆయన దగ్గర నుంచి ఆ సంతృప్తి తీరలేదు కాబట్టి ఇతను ఇది తీర్చాడు అన్నాడు. అతను పెళ్లి చేసుకోవాల్సింది కదా. ఇప్పుడు విరగవీగిపోతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇందాక అడిగిన ప్రశ్నగా నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏడవటానికి కారణం ఏంటి? నిన్ను చూసి నువ్వు జాలి పడుతున్నావు కొంపతీసి? జాలి అని కాదు సార్, మరి అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా వ్యాపారం పెట్టుకున్నదని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాను. ఆయనేమో వితండవాదన, ఈవిడేమో మొత్తం సాఫ్ట్. రేప్ చేశాడా? నేనేమన్నా ఇది రేప్ చేశాడా నిన్ను? నువ్వు నీ సుఖాన్ని నువ్వు తీర్చుకున్నావు, అతని సుఖాన్ని అతను తీర్చాడు, మధ్యలో అమ్మాయి నాశనం అయిపోయింది. అన్యాయం అయిపోయినా ఇక్కడ ఏం మాట్లాడుతావు? పెద్ద ఈవిడ ఏడుస్తుంది ఏంటో చేసి అంటారు కదా, ఇక తప్పు చేసి ఒక మూలకు ఉండాల్సింది ఇంకా రచ్చకెక్కుతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి కన్నీళ్ళకి మనం అందరం కరిగిపోయి అయ్యో పాపం అక్కడ అన్యాయం అయిపోయిందమ్మా, అన్ని దిక్కులు నువ్వు అన్యాయం అయిపోయి, నువ్వు ప్రెగ్నెంట్, ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి కాబట్టి అతనితో కంటిన్యూ అయిపోమా అని చెప్తావు అనుకుని వచ్చావా? నాకు ఎవరు లేరు కదా సార్. అయితే ఎవరిని పడతాను పట్టేసుకుంటావా? అదే కదా, బిడ్డకి తండ్రి ఎవరు లేరంటే ఒక మంచి సంబంధం చూసి పెట్టమ్మా. నేను మంచిగా సంబంధం చూసి మేము పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా. మనందరం ఇక్కడ పిక్చర్ లెక్క కనిపిస్తున్నాం కానీ వీళ్ళు ఛాయ్ తగినప్పుడే వీళ్ళు మ్యూజిక్ ఎప్పటి నుంచో ఉందండి, మనకు అర్థం కాలేదు, నాకు తర్వాత అర్థమైపోయింది. ఇదంతా ప్లాన్ గా ముందు నుంచే నడిచింది. నిజం చెప్పమ్మా, ముందు చేసుకొని ఇప్పుడు బయటపడంగానే రూమ్ దొరక్క ఇంటికి వచ్చావా? ఈ కారణం వల్ల ఇంటికి వచ్చావు అంతే, లేదంటే మీరు తనే బాత్రూంలాడితే తనకు బెడ్ రెస్ట్ తనకి చేసుకోలేకపోతుంది, పైకి లేవలేకపోతుంది, పిల్లలు ఉన్నారు అంతేనా? పిల్లలు స్కూల్కి అంతకు ముందు ఎప్పుడు కూడా అతను నీ మీద ఇష్టం వ్యక్తపరచడం కానీ ఇదేం లేదు? లేదు సార్. సరే ఇప్పుడు ఏమంటావు? బాగుంది నీ ఏడుపు, ఏమంటావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు అట్లాగే ఉంటాం అంతేనా? తనకు కావాలి సార్. ఏం కావాలి? ఐస్ క్రీమ్ అదేమన్నా కావాలంటే నాకు కాదు కానీ నా బిడ్డకు తండ్రి కావాలి. నీ దృష్టిలో నువ్వు చేసేది తప్పు అని నీకు అనిపిస్తుందా? అనిపించట్లేదు. అనిపిస్తుందా తల్లి? అనిపిస్తుంది. నమస్కారం. కాదమ్మా, నీ బిడ్డకి తండ్రి కావాలంటే ఎలాగ మీరు అందరూ పబ్లిక్ గా ఒప్పుకున్నారు కాబట్టి నీ బిడ్డకి అతనే తండ్రి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? దానికి మించి ఏం కావాలి? ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ పెడతాను అంటున్నాడు అతను. పెట్టుకోవచ్చు కదా. నీ బిడ్డకి తండ్రే, అదే ఓకే, సర్టిఫికెట్లు అదే ఉంటుంది. నువ్వు వెళ్ళి టీ కొట్లో ఉండి అక్కడే అమ్ముకో, వాళ్ళిద్దరు భార్యాభర్తల్లో ఉంటారు. అతనేంటి ఇంకొక అడుగు ముందుకేసి ఇద్దరు కావాలంటున్నాడు. నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటావో ఆ విధంగా పెంచుకో, ఆ టీ కొట్టు చూసుకో, నీ బిడ్డను కాపాడుకో, అదొకటే కదా నీకు ఎజెండా, ఆ విధంగా చూసుకో. ఇలాంటి దానికి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఆశ్చర్యపోతున్నాను నేను. దానికి ఓకే చెప్తావా నువ్వు? ఇద్దరు కావాలంటున్నాడు, దానికి ఓకే నీకు? ఏమ్మా ఓకేనా? నీకు వెనక ముందు ఎవరు లేరా? మీ అమ్మ నాన్న ఎవరు లేరా? ఎవరు లేరు, అది నీ అడ్వాంటేజ్. నీకు ఎవరు లేకపోవటం అనేది నీ బలం. చాలా మందికి ఏంటంటే ఎవరు లేకపోవటం అనేది బలహీనత అవుతుంది. నీకు ఎవరు లేకపోవటం అనేది నీకు బలం. ఎందుకంటే మేము వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేం, ఈ అమ్మాయికి గడ్డి పెట్టండి అని చెప్పలేం. మళ్ళీ నంగనాచిలాగా ఇలా ఏడుస్తూ ఉంటే కనుక మేము జాలి పడిపోతాం. మొత్తం తెగించింది, ఇక ఎవరికి వెళ్ళట్లేదు ఇక అన్ని, అందుకే ఇట్లా వేసి. కాదు, మీతో మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మాట్లాడలేదు. కొంచెం అప్పుడు గట్టిగానే మాట్లాడింది నాతో ఫోన్ లో. ఇక్కడికి వచ్చి నంగనాచి ఏడుస్తుందా? అది
నేను ఈ కాపురానికి అడ్డం రావాలి. ఇంకా అడ్డం వచ్చేది ఏంటి? అన్ని పెద్దగా చేసే కూర్చున్నావు ఇంక ఇక్కడ. నా జీవితమే ఖరాబ్ చేసినావు. నా పిల్లలని అన్యం చేయడానికి నువ్వు నా ఇంట్లోకి దూరినావు అసలు. ఆవిడ లాజిక్ చూడు, లేపుకుని వెళ్ళిపోతే కనుక మీ ఇంటి వరకు ఎందుకు, ముందే లేపుకుని వెళ్ళిపోతుండే. చూడు ఇంకా ఆమె ఇంకా ఏమయ్యా, చేసిన ఇక్కడ తప్పు కొంచెం చేసే. correct answer చెప్పు నాకు. ఆవిడ నేను పూర్తిగా నమ్మింది, నువ్వు ఆవిడంటే ఇష్టపడుతున్నావు. అతన్ని వాళ్ళ భార్యతో కట్ చేయించి నేను తీసుకొని వెళ్ళిపోతానంటే తీసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా అంటుంది. అలా వెళ్ళిపోయేవాడు ఆవిడ కోసం. అట్లా వెళ్ళిపోయడం ఉంటే మరి వీడికి ఎందుకు వస్తుండే, నేను ఈమెను ఎందుకు చూసుకుంటుండే? నీకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలనే కదా. అరే ఇద్దరు కాదు ముగ్గురు కాదు, అదంతా కాదు, కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు ఆ అమ్మాయి, అమ్మ నువ్వు ఫస్ట్ చెప్పమ్మా. అతను మొండివాదం ఇది చాలా మొండిగా వాదిస్తున్నాడు, అతనితో మేము లాజికల్గా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అసలు నీకైనా కొద్దిగా సెన్సిబిలిటీ ఉంటే కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించి సార్ అదంతా తెలియదు సార్, నాకు తను కావాలి, ఇద్దరు కావాలి. నేను అడగలేదయ్యా, ఆగు. నీ ఎడవాదం పెడవాదం నిన్ను అడగలేదు, నీతో మాట్లాడటానికి మేము ఎవరు ఇష్టపడట్లేదు. ఈ మహాతల్లి కన్నా కొద్దిగా క్యారెక్టర్ ఆలోచన, అంతకుముందు పరువుగా బతికాను అని 10 సార్లు అంటుంది కదా, ఆ పరువును ఇప్పుడైనా కాపాడుకోమంటున్నాను నేను. అది నీకు ఎలాగలేదు, పరువు ఇప్పుడైనా కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. నీ బిడ్డకి నువ్వే పోషించుకో. అతనే తండ్రి అని కాదనట్లేదు, కానీ దానికి లీగల్ ఎటువంటి వ్యాలిడిటీ ఉంటుంది అన్నది మేడం చెప్తారు. నీ బిడ్డను చూసుకుంటూ పోగానే అతనితో మాత్రం ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. అతని వైపు చూసి చెప్పు. అతను మొండిగా వాదిస్తున్నాడు ఇద్దరు కావాలని. ఎంత రొమాంటిక్ గా చూస్తున్నావు అతని వైపు. ఆయన వెళ్ళమంటే వెళ్తుందంట. వెళ్ళమంటే వెళ్తాడు. వాడు చచ్చినా వెళ్ళమండు. వెళ్ళమంటే వెళ్తావా? అమ్మాయి ఇప్పుడు వరకు అమ్మాయి ఏమో అంటుంది, అమ్మాయి వచ్చి ఒక 2 పీకితే అప్పుడు నువ్వే ఆటోమేటిక్ వెళ్తావు. ఇప్పుడు దాకా ఏదో చెల్లెలాగాని చూసుకున్నా, ఇప్పుడు మాత్రం నీ బండారం బయట పడ్డది. ఇప్పుడు నిన్ను మాత్రం నేను వదిలేదే లేదు అసలు. పరువుగా బతుకుతున్నా అంటే తీమంటావు అమ్మాయి. నేను రోడ్డు ఎక్కించి పరువు తీయటం. ఎక్కడైతే నీ కొట్టుందో అక్కడే నేను నిలదీస్తుంది నడి రోడ్డు మీద పరువు. అప్పుడు ఎలా బతుకుతావో చూడొచ్చు. నేనైతే అసలు నాకు వద్దండి, నాకు ఆమె మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం నేను ఊరుకోను. మరి మీ ఆయన ఇద్దరు కావాలి, లేకపోతే ఉంటే ఉండమండి, లేకపోతే ఊరుకోని అంటున్నాడు. నేను అసలు ఆమెను వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నా పిల్లలతోనే నాతోనే ఉండాలి. ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అలా ఉండను అంటే ఏం చేస్తావు? ఉండాలి, ఉంటాడు కూడా. ఏమ్మా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ. బాల్ నీ కోట్లోనే ఉంది. నువ్వు వెనక్కి తగ్గాలి, నీ దారి నువ్వు చూసుకోవాలి. ఇంతకు ముందులాగా పరుగులాగా బతకగలగాలి. నీ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది సమాజానికి ఏం చెప్పుకుంటావో అది నువ్వు చెప్పుకో. ఆవిడ వదిలే ఈయన వదిలేలాగా కనిపించట్లేదు. చూద్దాం మేడం. ఏమ్మా నా బిడ్డకి తండ్రి, నేను ఎలా బతకాలి? నాకు ఏదన్నా చూపిస్తే అలాగే నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు. నాదేంటి మరి పరిస్థితి? కొట్టుంది కదమ్మా, మళ్ళీ తెరిచేసే రీఓపెనింగ్ అని చెప్పి నేనే వస్తాను రిబ్బన్ కటింగ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని